గోపి గారండి. అవునండి. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను సార్, సార్ చెప్పండి. మీలాంటి మనిషి గురించి నేను ఎదురు చూస్తున్నాను సార్ ఎన్నాళ్ళు. ఆహా. ఎందుకంటే నేను ఆల్రెడీ చర్చికి మామూలుగా నేను నేను వెళ్ళాను సార్. అదేంటంటే మాది పార్థపురం. ఏంటండి? మాది పార్థపురం అండి. నేను చర్చికి వెళ్తే అది శారం పేరు హౌస్ అనమాట. అతను ఎప్పుడు దశమ భాగమే అడుగుతాడు అనమాట. ఏంటంటే ఎవరో ముసలిదయ్యి యేసు ప్రభు ప్రవృత్తి చేసినప్పుడు ఇచ్చిందట ఆవిడకి లేకుండా భోజనం అంటే పస్తులుండే వాళ్ళకి ఇచ్చిమని ఒక నిమిషం. ఆమె తినకుండా డబ్బులు మొత్తం చర్చికి ఇచ్చేసిందా? చర్చికి కాదు, యేసు ప్రభుకి ఇచ్చిందట. యేసు ప్రభు ఏం చేసుకుంటాడండి డబ్బులు? అదే మరి అతను చెప్పడం అలాగే మేము పస్తులుండైనా అతనికి ఇచ్చేయాలట డబ్బులు లేకపోయినా. ఎవరికి? యేసుకి ఇవ్వాలా? యేసుకి కాదు, ఈ సువార్త పాస్ట్కి ఇచ్చేయాలట. మీరు తినకపోయినా మేము పస్తులుండైనా ఇచ్చేయాలట. మరి వాడు మందు తాగితే ఆ డబ్బులు పెట్టి మందు తాగుతాడు, ముండలకి వెళ్తాడు, అన్ని చేస్తాడు. ఆడు టీచర్ అండి, రిటైర్మెంట్ టీచర్ అయిపోయాడు. అయితే టీచర్ ఉన్నప్పుడు ఆడు చేయని చండల పనులన్నీ లేవు. ఏంటంటే మొండేటి, లంజేటి, ప్యాకెట్ అన్ని ఉన్నాయి, మందు అన్ని అన్ని ఉన్నాయి. తర్వాత దేవుళ్ళకి వచ్చాం, ఇది మారింది అది మారింది అని ఉట్టుకుట్టునే చెప్పడం. ఈ దశమ భాగం ఎవరైతే ఎవరో వాళ్ళకి వాక్యం పేరు చెప్పి ఉట్టుకుట్టునే తిట్టడం. నువ్వు తినకపోయినా డబ్బులు ఇవ్వాల్సిందే, చర్చికి ఇవ్వాల్సిందే. నా స్టేట్ మన దేవుడికి తిట్టడం అనమాట. చెట్టు దేవుడు, పెట్ట దేవుడు, పంది దేవుడు, కుక్క దేవుడు, కోతి దేవుడు, మన దేవుళ్ళు నానా హింస పెట్టి రైతు నానా తిట్టడం అండి. నెంబర్ ఉందా అండి? అవునా, నెంబరు నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నాను సార్. ఆ నెంబర్ తీసుకొని మీకు చెప్తాను సార్. వాడి నెంబర్ నాకు పంపించండి, వాడితో నేను మాట్లాడతాను. ఇంకో విషయం సార్, మీరు కూడా ఇచ్చారా చర్చికి డబ్బులు? మరి నేనేమి ఇవ్వలేదు. ఏంటంటే నాకు అడిగాడు 10%. అడిగితే సార్ మీరు టీచర్ గా పనిచేశారు కదా, మీకు వస్తున్నాయి కదా డబ్బులు, పెన్షన్ డబ్బులు, అవి ఏదో ఒక ట్రస్ట్ కి ఇచ్చాను, 10% 20% ఇస్తాము అని అన్నాను. అంటే అప్పటి నుంచి నా మీద పగబిడిచాడు అనమాట. అంటే అడిగి 30,000 40,000 వస్తుందండి పెన్షన్. అంటే అప్పుడు ఈ డబ్బులతో సంబంధం ఖాళీగా ఉన్నాడు, ఇది పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడు చేసేది సేవ అండి. సేవట. సేవ ఎట్లా అవుతుంది డబ్బులు తీసుకునేటప్పుడు మీ దగ్గర? ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబుకి బైక్ కొనాలంటే మేము ఇక్కడ ఉన్నోళ్ళు అంటే వెళ్ళిన వాళ్ళు అందరూ చర్చికి వెళ్ళిన అదే ఏంటంటే ఆడు సేవకుడు, వీళ్ళు విశ్వాసులు. మీరు ఎన్ని రోజులు వెళ్ళారండి చర్చికి? నేను అంటే మంచి చెప్తున్నారనేసి వెళ్ళోండి. ఆ మాటలు గమనించండి, మేము ఫుల్ హిందువులమే. అది ప్రతిసారి దశమ భాగం డబ్బులే, ఇంకోటి ఉండదు ఆడ వాక్యంలోనే. ఇవ్వకపోతే వాళ్ళకి ఈ వాక్యం చూపించి తిట్టడం. ఆడ పేరు కుసుమయ్య అనమాట. ఆడైపోయాడు. ఆడ కొడుకు కూడా వచ్చాడు అనమాట. ఆడ కొడుకు ఏంటి, ఆడ కొడుకు ఆడ పెళ్ళం వదిలేసిందండి. ఆడ కొడుకు అదేంటండి? ఒక్క నిమిషం. కొడుకు పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది, అవునా మీరు చెప్తుంది? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. మరి యేసు ప్రార్థన చేసి వాళ్ళిద్దరిని కలపచ్చు కదండి? అదే కదా, వాళ్ళు కూడా టీచరేనండి మా ఊళ్ళోని, టీఆర్ఎం స్కూల్లోనే. ఆవిడకి 70,000 80,000 జీతం వస్తే వీళ్ళకి మొత్తం ఇచ్చేసి ఆవిడకి అవసరమైతే 150 వీళ్ళకి అడిగి తీసుకోవాలట. మొగుడు ఏం చేస్తాడు మరి? మొగుడు కొద్దిగాడు దింగుడి కొడుకు. వాళ్ళ నాన్న పక్కే ఆడిప్పుడు ప్రశాంత్ అనమాట. ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు. వాళ్ళు ఓన్లీ వాక్యం చెప్తారు, పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది. మరి వాడు కాదండి, వాడి జీవితాన్ని బాగు చేసుకోలేదు దేవుడు, మిగతా వాళ్ళ జీవితాన్ని ఏం బాగు చేస్తాడు? కనీసం ఒక్కళ్ళైనా ప్రశ్నించలేదా? లేదండి, ఎవరు ప్రశ్న అంటే అనుకుంటున్నారు అందరూ. ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నారు. ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఈ మాలమాది క్యాస్ట్ వాళ్ళు కాదు, అందరు కాపోలు కొప్పలు అటువంటి వెళ్తున్నారు. తక్కిన ఆడిసీమ గట్ర ఇవన్నీ అయితే మాలమాదిగా ఉంటారు కదండి. అందుకే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్తాయి. ఈ దొంగన కొడుకు దశభాగం ఇస్తే గానీ ఇవ్వకపోతే ఈ వాక్యం చూపించి చుట్టుకుంటూనే తిడుతున్నాడు అనమాట. నేను ఆడి కొడుకుది 2 నెంబర్లు ఊరికి వెళ్తాను సార్. ఊరికి వెళ్ళి తీసుకుంటాను. నేను ఇప్పుడు ఇక్కడ దేవిపురం మీకు తెలిసిందే, మీకు ఇప్పుడు సబ్బవరం దేవిపురం ఉంది కదండి, దేవిపురం గుళ్ళో చేస్తాను సార్. మీరేం చేస్తారు? నేను ఇక్కడ ప్రసాదం కౌంటర్లోని ప్రసాదం ఇవ్వడం, టికెట్ చింపడం సార్ నా డ్యూటీ. కానీ వాళ్ళు చెప్పిన మాటలు నాకు చాలా బాధాకరం వేసిందండి. మన దేవుడు తిట్టడం ఏంటి, చెట్టు దేవుడు పుట్ట దేవుడు అంటాడు. ఆ చెట్టు లేకపోతే నీకు గాలి ఉంటుందా? నువ్వు బతకగలవా? నేను అవి అడిగాను అనేసి నా మీద పగపెట్టేసి నాకు నానా తిట్లు తిట్టడం అంటే వాక్యం చెప్పినప్పుడు
నేను అన్నాను మీకు ఇచ్చిన జీతం 30,000 40,000 వస్తుంది కదండి, అది ట్రస్ట్ కి ఇచ్చండి, మేము 20% ఇస్తాం, 10% ఏంటి అంటే అది ఎలాగ ఇస్తాను, నాకు దేవుడు ఇస్తున్నాడు. ఏంటి చెప్పాడంటే మీ అందరికి ఎవరు ఇస్తున్నారు అంటే దేవుడు ఇస్తున్నారు అని అన్నారండి. అది మీరు ఎవరికి ఇవ్వాలి, నాకు ఇవ్వాలి కదా, మీరు ఇస్తున్నారు సరిగ్గా దశమ భాగం అని అన్నాడండి. అప్పుడు నేను లేచాను, మీరు మీకు వచ్చిన జీతం ఇచ్చేయండి, ఇచ్చేస్తే 20% ఇస్తాము అని అంటే అప్పటి నుంచి ఆమె బాగా పెట్టాడు. అది మ్యాటర్. అవును, మీరు ఒక పని చేయండి సార్, ఆ నెంబర్ తీసుకొని నాకు పంపించండి. ఆ నెంబర్ ఆ కొడుకు నెంబర్ ముందు మీకు నేను ఊరు వెళ్తాను కదా సార్. ఇప్పుడు మాకు అమ్మవారి పండుగలు ఉన్నాయి సార్, 28 నుంచి 30 తారీఖు వరకు వెళ్తాను. వెళ్ళినప్పుడు ఆ నెంబర్లు సేకరించి అప్పుడు పాస్టర్ గారి పెళ్ళాం బతికే ఉందా చచ్చింది? అది ఇంకా చండాలది అండి. అది నార మీద కొండ మీద నార తెస్తుంది, అది దరిద్రాలు. అది ఉంది అది చండాలది, అది చండాలపదే. వీళ్ళు మళ్ళీ దైవజనులు, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి మీరు. డబ్బులు ఇవ్వాలి. ఒకసారి ఏంటి మన ఎలక్షన్ అయ్యాయి కదా, ఎలక్షన్ అయితే నాకు 1000 రూపాయలు ఇచ్చారని అన్నానండి. ఏంటంటది అనేసి 1000 రూపాయలు ఓటుకి నాకు 1000 రూపాయలు ఇచ్చారు, ఓటు వేస్తాం. మన ఎలక్షన్ అయ్యాయి కదండి, ఎంపీ ఎమ్మెల్యే. ఇప్పుడు దైవజనులు అయ్యండి, అసలు డబ్బులు తీసుకోవటం ఏంది ఓట్ల వాళ్ళ దగ్గర? అదే నేను చెప్పాను, ఒకసారి వినండి నా మాట. నాకు 1000 రూపాయలు ఇచ్చారు ఓటేస్తాంటే మాకు మరి ఇవ్వలేదు ఏంటి డబ్బులు, ఓటేసాం కదా ఆయన అంటుంది ఆ పాస్టర్. వీళ్ళు దైవజనులు డబ్బులు అడిగింది, మాకివ్వలేదు ఏంటి మరి నీకు ఇచ్చారని అంటుంది. అది చూడండి ఎంత దారుణం. ఒక పాప అండి, ఆవిడకి ఒక 25 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయండి. మీరు చెప్పింది కూడా నేను వింటున్నాను మొన్నటి నుంచి. ఆ కిడ్నీలు ఫెయిల్ అయిపోతే వీళ్ళు పేదన అని చెప్పి ఆ అమ్మాయి చచ్చిపోయిందండి పాపం. అమ్మాయి కూడా చచ్చిపోయింది. వాళ్ళ ఇల్లు కూడా అమ్మడానికి ట్రై చేశారు కానీ మరి ఎవరు కొనుగోలు దొరక అమ్మాయి చనిపోయారు. ఇలా అదే డైలాగ్, అమ్మాయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అనేసి. దేవుడికి ఇష్టం, దేవుడు ఎందుకు బాగు చేయించలేదు? అదే కదా, ఇప్పుడు దేవుడి కట అమ్మాయి అంటే ప్రీతికరం అంటే అందుకే పట్టుకెళ్ళిపోయాడు దేవుడు. మాటలు మార్చి చెప్పడం. ఏం మనుషులండి వీళ్ళ జన్మకు బుద్ధి రాదేమన్నా వీళ్ళకి, వీళ్ళు చెప్పే అబద్ధాలు. వాళ్ళకి రోడ్డు మీద చెట్టుకు కట్టేసి లేకపోతే కరస్తంభానికి కట్టేసి పట్టా కొడితే చెప్పుతూనే చాలా బాగుంటదండి. వస్తుందండి అలాంటివి, ఇలాంటి నా కొడుకులకి అలాంటి రోజులు వస్తాయి. ఆ పక్క దరిద్రులు అంటాడు, ముందు నుంచి దరిద్రునికి దరిద్ర బుద్ధి ఉంటది. మారిపోతారు వాళ్ళు, మారరు కదా. అది పుట్టుకతో రావాలి, పుట్టుకతోనే నీచులు నికృష్టులు, వాళ్ళు మారరు. మన దేవుడికి తెద్దాం చెట్టు పొట్ట. నేను అడిగాను, అవి ఏంటి మీరు టీచర్ అయ్యి ఉండి చెట్టు లేకపోతే గాలి ఉంటుందా, గాలి లేకపోతే మనం ఉంటాం బతకగలమా, మీరు చెట్టు దేవుడు పొట్టు దేవుడు అంటున్నారు ఏంటంటే వాళ్ళ మర్మాలు నీకు తెలియవు, నీకు ఏడు తెలుసు అని అంటున్నారు. అంతే, చెట్టు లేకపోతే మనిషి భూమి మీద ఉండడు, అసలు జంతువులు కూడా ఉండవు. ఏమి భూమి మీద ఎవరు ఉండరు అసలు చెట్లు లేకపోతే. ఎవరు లేరు, చెట్టు దేవుడు, పుట్ట దేవుడు, పంది దేవుడు, కోతి దేవుడు ఇలా తిడుతున్నాను. గొప్ప నేను ఎందుకంటే అసలు నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇస్తానండి, ఊరు వెళ్తాను కదా మీకు కంపల్సరీ. నిన్న నేను చేశానండి, నిన్న చేస్తే మీరు ఎత్తలేదు మరి. అవును, చాలా కాల్స్ వచ్చినాయి. అదే నిన్న నేను 2 నెంబర్లు ఆడితే ఆడి కొడుకుది 2 నెంబర్లు మీకు వాట్సాప్ లో పెట్టండి, పెడతాను. మీరు వాళ్ళు గట్టిగా ఇవ్వాలి సార్. సరే సార్, మొత్తానికి మీ లెంటలో రావడం నాకు గొప్ప ఆనందంగా ఉందండి. మీరు ఇంకొక అతను వచ్చారు కదా, అతని పేరు ఏం పేరండి, కరుణాకర్ గారు. మీ లాంటలో ఇది ఇటువంటి చండాలు బోధ శక్తుల్ని దూరం చేస్తే మన దేశం ఇంకా అభివృద్ధికి వెళ్తుందండి. నేను అదే ఇక్కడ అమ్మవారికి కూడా అదే మొక్కుకుంటున్నాను. ఏంటి దరిద్రం ఎక్కడ అసలు అక్కడ పుట్టిన తేదీ కూడా లేదు కదండి. అంటే లేదండి, ఇక్కడ కలియుగ ప్రకారం, కలియుగ ప్రభావం ప్రకారం మ్లేచ్చుల యొక్క ప్రభావమే పెరిగిపోతుంది భూమి మీద. అది మన గ్రంథాల్లో ఎప్పుడో చెప్పారు. అంటే మ్లేచ్చులు అంటే ఏం లేదు సార్, ఒక చెడు అనేది పెరిగిపోతుంది బాగా ఇప్పుడు. ఎప్పుడో చెప్పారు, అది కలియుగంలో అంతా చెడే జరుగుతుంది, చెడే నడుస్తుంది అని చెప్పారు కదండి. దాంట్లో వింతే ఉంది మనకి. కాకపోతే ఆ చెడుని నిర్మూలించడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం అంతే. థ్యాంక్స్ సార్. మీరు మీలాంటి నేను మనం మీ వీడియోలు గట్రా చూసిన తర్వాత కరుణాకర్ గారు ఒక పాస్టర్ తోని వేయించారు కదా, అసలు కృష్ణుడికే కడుతున్నాడు. ఆ పాస్టర్ పేరు ఏం పేరు గడిగడికే పాస్టర్ కరుణాకర్ గారు గట్టిగా ఖర్చుకిచ్చారు. మీరు కృష్ణుడి పేరు చెప్పారు కదా, మీకు పుణ్యం వస్తుంది అని చెప్పారు. ఎన్నిసార్లు కృష్ణుడు అన్నారు, ఆడి పేరు మంచి పేరు, ఆడి పేరు ఆడు అండి కృష్ణుడు చిన్న ఇప్పుడు అతను ఇప్పుడు బోసుకొద్దులతో చూసాడు. అతను వయసు ఎంత ఇప్పుడు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఒక పిల్లడు తల్లి పిల్లడు ముందు పోసుకుంటది, ఆ పోసుకొస్తున్నాయి. ఆ పిల్ల వయసు ఎంత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు.
అంటే దాంట్లో తప్పేముందండి? తప్పేం లేదండి, తప్పేం. అటువంటి ఆలోచించకుండా అదేదో పెద్ద వయసులాగా అది తీసి మాట్లాడడం, తప్పులు పెట్టడం, అది అది కానీ ఆ రోజు గట్టిగా ఇచ్చారులేండి కరుణాకర్ అతను. మీరు కూడా అలాగే మొన్న ముస్లిం ఎవరు అడిగితే మీరు కూడా అలాగే చెప్పారు. మొన్న ఒక ఆవిడ అడిగితే వయసు ఎంత ఏంటండి సార్. ఇటువంటి దుష్ట శక్తులు ఏరు పారేయాలండి. ఇంకా నేను అప్పటి నుంచి నేను మీ ఫ్యాన్ అయిపోయానండి. సరే సార్, నేను ఊరికి వెళ్ళిన తర్వాత మీకు వాట్సాప్ లో 2 నెంబర్లు పెడతాను సార్. ఓకే సార్. ఇంకా ఇటువంటి చీడ పురుగులను మీరు తెగనరకండి సార్. తప్పకుండా సార్, తప్పకుండా. సరే సార్, ఉంటాను సార్. రైట్ సార్, రైట్ అండి, ఓకే.